బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి ఇటు రష్యన్ ఆయిల్ ట్యాంకర్ మరినెరాపై దాడికి అమెరికా యత్నించినట్టు తెలుస్తుంది. ఆ మరినెరా అనే ఒక కార్గో వెజల్ని ఇటు అమెరికాకు సంబంధించిన బలగాలు ప్రస్తుతానికి సీజ్ చేశాయి. దాదాపు 2 వారాలకు పైగా, ఒక 15 నుంచి 20 రోజులకు పైగా ఆ వెజల్ని చేసి మరి పట్టుకున్నాయి అమెరికాకు సంబంధించిన బలగాలు. ఇటు రష్యన్ ఆయిల్ ట్యాంకర్ను సీజ్ చేసి అమెరికా దళాలు ప్రస్తుతం అమెరికా సైన్యం అదుపులో ఉన్నట్టు వాళ్ళు వెల్లడించారు. ఇటు రష్యన్ ఆయిల్ ట్యాంకర్ ప్రస్తుతం ఆ నౌకలో అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఇటు నేవీకి సంబంధించిన వాళ్ళు, అలాగే లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వీళ్ళందరూ ఆ ఆయిల్ ట్యాంకర్ని సీజ్ చేసి ప్రస్తుతానికి వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఆయిల్ ట్యాంకర్ కోసం యుద్ధ నౌకలను కూడా ఇటు రష్యా పంపించినట్టు తెలుస్తుంది. సబ్మెరీన్స్ని కూడా అక్కడికి తీసుకెళ్లారు. సో సబ్మెరీన్స్ కూడా ఇప్పుడు ఆ నౌకని రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. రష్యాకు సంబంధించిన సబ్మెరీన్స్ అక్కడ ఉన్నాయి. ఇటు అమెరికాకు సంబంధించిన నావీకి సంబంధించిన షిప్స్ కూడా అక్కడ ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ విజువల్స్లో మనం చూడొచ్చు, కనిపిస్తున్నాయి. ఆ విజువల్స్లో చూడొచ్చు, రైట్ సైడ్ బాక్స్లో ఉన్న విజువల్లో ఇటు ఆ వెజల్ని వాళ్ళు టార్గెట్ చేస్తూ వెళ్ళారు. ఇటు లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది అమెరికాకు సంబంధించిన మెరైన్ ఆ వెజల్ని చూస్తున్నట్టు దాన్ని హైజాక్ చేయడం, దాన్ని సీజ్ చేయడానికి వెళ్ళినప్పటి విజువల్స్ మనం క్లియర్గా చూడొచ్చు. సో మొత్తం మీద ఇటు అమెరికా రష్యా మధ్య ఏ క్షణమైన యుద్ధం జరగవచ్చు. ఆ పరిసర ప్రాంతాల్లోనే ఇటు రష్యాకి సంబంధించిన సబ్మెరీన్స్, న్యూక్లియర్ పవర్ గల సబ్మెరీన్స్ ఉన్నాయి. ఇంకో పక్కన ఇటు అమెరికన్ నేవీ ఫోర్సెస్ ఉన్నాయి. సో రెండింటి మధ్యలో ఏ క్షణమైన యుద్ధం జరగబోవచ్చని ప్రస్తుతానికైతే హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పి ప్రపంచం అంతా భయపడుతుంది. ఇప్పటికే యుక్రెయిన్తో యుద్ధంపై రష్యాపై సీరియస్గా ఉన్నాడు ట్రంప్. ఇటు వెనుజువెల్లా నుంచి రష్యాకి వెళ్తున్న ఈ ట్యాంకర్, ఇరాన్ నుంచి వెళ్తున్న ట్యాంకర్స్, ఇటు వెనుజువెల్లా మీద అమెరికా అలాగే ట్రంప్ శాంక్షన్స్ని విధించాడు. ఇటు రష్యా మీద శాంక్షన్స్ విధించాడు, అలాగే ఇరాన్ మీద శాంక్షన్స్ విధించాడు. కానీ ఇరాన్ నుంచి కొన్ని వెజల్స్ రష్యాకు వెళ్తున్నాయి, వెనుజువెల్లా నుంచి రష్యాకు వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళి అక్కడ రిఫైనరీస్లో రిఫైన్ అయిన తర్వాత రష్యా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఆ ఆయిల్ని అమ్మి ఆ వచ్చిన డబ్బులతోనే యుక్రెయిన్ వార్లో పాల్గొంటుందని ట్రంప్ వాదిస్తున్నాడు. ట్రంప్ కానీ అమెరికా కానీ వాదిస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మెరినెరా అనే ఈ వెజల్, దీన్ని వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ అంటారు, VLCC, వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్. ఇది నార్త్ అట్లాంటిక్, మన మ్యాప్లో చూస్తున్నాం కదా, ఈ నార్త్ అట్లాంటిక్ ఆల్మోస్ట్ ఇంకా ఆ ఏరియాని దాటుకొని ముందుకెళ్తే ఇంకా రష్యన్ భూభాగానికి వెళ్ళబోతుంది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఒక్కసారి చూడండి, దూరం నుంచి అమెరికాకి సంబంధించిన చాపర్ నుంచి, అలాగే ఇటు నావీకి సంబంధించిన వెజల్స్ నుంచి, షిప్స్ నుంచి వీళ్ళు వాటిని టార్గెట్ చేస్తున్నారు. ఆ కనిపించేది అమెరికన్ నావీకి సంబంధించిన షిప్. ఆ అమెరికన్ నావీ షిప్ ప్రస్తుతానికి ఈ వెజల్ని సరౌండ్ చేసేసాయి. ఈ వెజల్ చుట్టుపక్కల అవి వచ్చి వార్నింగ్స్ ఇచ్చి కదలకుండా ప్రస్తుతానికి దీన్ని ఆపేశాయి. ఈ షిప్ పైకి కూడా ఆ అమెరికాకి సంబంధించిన సోల్జర్స్, ఆ ఫోర్సెస్ వాళ్ళందరూ కూడా తర్వాత ఆ షిప్లోకి ఎంటర్ అయిపోయారు, ఆ వెజల్లోకి ఎంటర్ అయిపోయి దాన్ని వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఆ షిప్ గురించి ఇప్పుడే చెప్తున్నాను. వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్, వెరీ లార్జ్. ఎంత పెద్దది అని అంటే 20 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ని క్యారీ చేస్తుంది అది ప్రస్తుతానికి. 20 లక్షల బ్యారెల్స్ అని అంటే భారీ అమౌంట్ అని చెప్పొచ్చు. చాలా ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా ధర పలుకుతుంది. ఒక్క బ్యారెల్ ధర $42. 20 లక్షల బ్యారెల్స్ సంబంధించిన ఆయిల్ దాంట్లో ఉంది ప్రస్తుతానికి. సో ఈ షాడో ఫ్లీట్ని ఖచ్చితంగా ఇది ఇరాన్ నుంచి, వెనుజువెలా నుంచి తీసుకెళ్తున్నారు. ఇది ఇల్లీగల్ అని అమెరికా అంటుంది. రష్యా మాత్రం మా ప్రాపర్టీని ముట్టుకుంటే, మా ప్రాపర్టీని సీజ్ చేస్తే, అంటే మెరినెరా అనే ఈ షిప్ని రష్యాలో రిజిస్టర్ చేస్తుంది, రష్యన్ ప్రాపర్టీగా భావిస్తారు. సో రష్యన్ గవర్నమెంట్కి సంబంధించింది అంటూ రష్యా వాదిస్తుంది. కానీ అమెరికా ఏమంటుందంటే ఇటు వెనుజువెల్లా దగ్గర అది వచ్చి పార్క్ చేసుకొని అక్కడ ఆయిల్ తీసుకుంది, అక్కడ ఫ్లాగ్ని మార్చుకున్నారు. వీళ్ళు కావాలనే శాంక్షన్స్ ఉన్నా కూడా మా మాట వినకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ ఇటు అమెరికా అలాగే ట్రంప్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు రష్యా ఏం చేస్తుందంటే రానున్న రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ సబ్మెరీన్స్ అక్కడికి పంపించింది. సబ్మెరీన్స్తోని ఏ క్షణమైనా ఆ విజువల్లో కనిపించే రైట్ సైడ్ విజువల్లో కనిపించేది అమెరికన్ నేవీకి సంబంధించినవి.
అలాంటి నావీకి సంబంధించిన షిప్స్ని ఆ సబ్మెరీన్ న్యూక్లియర్ పవర్తోని, సబ్మెరీన్ మిసైల్స్తోని ఏ క్షణమైన దాడి చేయొచ్చు, ఏ క్షణమైన దాడి చేసి బాంబు చేసే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇటు రష్యా నుంచి క్రెమ్లిన్ కూడా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. మీరు ఆ షిప్ని కనుక రిలీజ్ చేయకపోతే ఇటు గ్రీన్లాండ్, ఐస్లాండ్, యూకే ఈ పరిసర ప్రాంతాల్లో బాల్టిక్ సీ అనే ఒక సముద్రం ఉంది. ఆ బాల్టిక్ సీ ద్వారా ఇటు అమెరికా అలాగే నేటోకి సంబంధించిన కమర్షియల్ షిప్స్ ఏవి వచ్చినా వాటన్నిటిపైన దాడి చేస్తాం, వాటన్నిటిని పేల్చేస్తాం, ఖచ్చితంగా దీనికి రివెంజ్ తీసుకుంటాం అంటూ రష్యా కూడా వార్నింగ్ ఇస్తుంది. సో మొత్తం మీద హై టెన్షన్ వాతావరణం. నిన్నటిదాకా ఇటు వెనిజువెలా ప్రెసిడెంట్ని ఆయనని అరెస్ట్ చేశారు, ఆయనని అమెరికాకి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇది ఇల్లీగల్ అంటూ చర్చ జరుగుతున్న సమయంలో ఇటు కిమ్ జాంగ్ కూడా నా ఫ్రెండ్ని విడిచిపెట్టాలన్న సమయంలో ఇటు రష్యా ఇప్పుడు యాక్టివ్గా అమెరికాని ఢీ కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఒక అఫీషియల్ స్టేట్మెంట్ని కూడా రిలీజ్ చేసింది. మరి హై టెన్షన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏం జరగబోతుంది? ఏ క్షణమైనా ఇటు రష్యన్ సబ్మెరీన్స్, ఇటు అమెరికన్ నావీస్ని ఏ క్షణమైనా అటాక్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, అసలు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎస్కలేషన్ ఆఫ్ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ట్రంప్ మీద ఇటు చైనా మండిపడుతుంది, ఇటు కిమ్ జాంగ్ మండిపడుతున్నాడు, ఇటు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, నాటో మండిపడుతుంది, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మండిపడుతుంది. ఇటు రష్యా అయితే ఇప్పుడు బాల్టిక్ సీ కానీ మిగతా ప్రాంతాల్లో మీ కమర్షియల్ వెజిల్స్, మీ కమర్షియల్ షిప్స్ ఏవైతే కనిపిస్తాయో, ఏవైతే వస్తాయో, ఈ షిప్ను వదిలిపెట్టకపోతే మాత్రం వాటన్నిటినీ పేల్చేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. ఏం జరగబోతుంది నెక్స్ట్ ఫ్యూ డేస్లో? వాట్ వుడ్ బి ద నెక్స్ట్ స్టెప్స్? ఇటు అమెరికా కానీ ఇటు రష్యా కానీ ఏం జరగవచ్చు? బహుశా ఇది ఇక తెగింపుకి సంబంధించిన ఒక పదంగా ఇక్కడ ఉపయోగించగలిగితే పూర్తిగా ఇక అమెరికా తెగించేసిందా? మూడో ప్రపంచ యుద్ధానికి అడుగులు వేసేందుకు ట్రంప్ సన్నాహాలు సిద్ధం చేస్తున్నాడా అనే ఒక క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది. ఎందుకంటే కనుక సబ్మెరైన్స్ ఇప్పుడు రంగంలోకి దిగుతున్నాయి. ఈ వెషల్ని కాపాడేందుకు రష్యా తన సబ్మెరైన్స్ ని రంగంలోకి దించుతోందంటే కనుక అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఇది ఎస్కలేట్ అయితే కనుక యుఎస్ వర్సెస్ రష్యా ఇక రెండు ముఖాముఖిగా తలపడ్డం మాత్రమే మిగిలిపోతుంది అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ వెషల్ని కాపాడేందుకు రష్యా రంగంలోకి దిగింది అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. బట్ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అని చెప్పి, ఎందుకంటే గ్లోబల్ సినారియో గురించి మాట్లాడుకునే సందర్భంలో అఫీషియల్ గా ఏ స్టేట్మెంట్ ఉండదు. మరి ముఖ్యంగా యుద్ధం లాంటి పరిస్థితుల్లో తలెత్తినప్పుడు ఇక్కడ అమెరికా వాదన ఏంటి? శాంక్షన్స్ నుంచి తప్పించుకోవడానికి మీరు అన్నట్టుగా ఆ వెషల్ కి రష్యాకు సంబంధించి రష్యా జెండాతో నడిపించడం జరుగుతుంది శాంక్షన్స్ నుంచి తప్పించుకోవడానికి చెప్పి. అట్ ద సేమ్ టైం యుఎస్ వాదన ఏంటి? ఇది యుఎస్ వాదన అంటే ఆ వెషల్ కి సంబంధించి కాదు అది మాదే, దానికి కరెక్ట్ గానే ఉంది, ఇది ఇంటర్నేషనల్ లాస్ కి సంబంధించి కట్టుబడి మూవ్ ఆన్ అవుతుంది అనేది వినిపిస్తున్నమాట. వీళ్ళు సబ్మెరైన్స్ కి సంబంధించి రష్యా చెప్తున్న స్టేట్మెంట్. సో రెండు రకాల వైపు అంటే రెండు వైపు